ఇక్కడి నుంచి నీ జీవితం ఆశీర్వాదం వైపు పరిగెలెట్టాలనుకుంటున్నావా? మొట్టమొదటిగా దేవుడు నిన్ను దీవించాలని అనుకుంటున్నావా? నీలో మార్పు రావాలి. ఏంటది? స్థిరమైన మనసు. ఈ స్థిరమైన మనసు నీవు కలిగి ఉన్నప్పుడే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. నీ జీవితం ఆనందముతో ఉంటుంది, సంతోషంతో ఉంటుంది, నెమ్మదితో ఉంటుంది. ఈరోజున చాలామంది కుటుంబాలు ఇవి లేవండి, లేవు. డబ్బుంది, సంతోషం లేదు. ఇల్లుంది, సమ్మతి లేదు. బంధువులు ఉన్నారు, విభేదాలు ఉన్నాయి. అందరూ రక్త సంబంధులు ఉన్నారు, మాటలు కలవు. తోబుట్టులు ఉన్నారు, ఎడాపెడా అందరికీ విరోధాలే. ఎవ్వరిలో కూడా సరైన శాంతి లేదు. ఎందుకు? మొట్టమొదటిగా మనలో స్థిరమైనటువంటి స్వభావం లేదు. నువ్వు యేసుక్రీస్తును ధరించుకున్న వారైతే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం